చిరుత ప్రహరీ దాటుతుండగా ఒక్కసారిగా అక్కడ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ద్వారా అలారం మోగడంతో ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. చిరుతతో పాటు 2 చిరుత కూనలు ఉన్నట్లు కూడా గుర్తించారు. సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన ఆనవాళ్లు గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అటవీశాఖ అధికారులు చిరుతలను బంధించేందుకు ప్రస్తుతం బోన్లు ఏర్పాటు చేశారు. దీంతో ఎయిర్పోర్ట్ వద్ద ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రహరీ గోడల దగ్గర చిరుత సంచారం ఒక్కసారిగా కలకలం రేపింది. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రహరీ గోడ వద్ద ఓ చిరుత 2 చిరుత కూనలతో కలిసి ఆ ప్రహరీని దాటుతుండగా ఒక్కసారిగా అలారం మోగడంతో కలకలం రేగింది. సీసీ ఫుటేజ్ పరిశీలించడంతో అక్కడ చిరుతలు ఆ ప్రహరీని దాటుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు బోన్లను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. మొత్తం మీద శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద చిరుత కలకలం రేగింది. ఎస్, మా ప్రతినిధి ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద చిరుత కలకలం రేగినట్టుగా తెలుస్తుంది. చిరుత ఆనవాళ్లకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? రామ్దాస్, ఈ రోజు తెల్లవారుజామున సరిగ్గా 3:30 శంషాబాద్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతంలో చిరుతపులి సంచరించడం పూర్తిగా కలకలం రేపుతుంది. ఈ రోజు తెల్లవారుజామునే ఈ అంశాన్ని పెట్రోలింగ్ అధికారులు గుర్తించారు. ఎయిర్పోర్ట్ లోని బౌండరీ వద్ద ఫిక్స్ చేసినటువంటి ఫెన్సింగ్ వైర్లు దాటుతుండగా పూర్తిగా ఆ వైర్లకు చిరుతపులి తాకడంతోనే కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి అలారం మోగింది. వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలించింది. రన్వే పై ఉన్నటువంటి పరిస్థితిని, అక్కడ కదలికలను కూడా అక్కడ ఉన్నటువంటి పెట్రోలింగ్ సిబ్బంది కూడా గుర్తించారు. ఖచ్చితంగా ఇవి చిరుతపులి సంచరిస్తున్నట్టు, చిరుతపులి వెంట మరో 2 పిల్లలు కూడా ఉన్నట్టు పెట్రోలింగ్ సిబ్బంది కూడా గుర్తించారు. సీసీ ఫుటేజ్ లో కూడా నిర్ధారించారు. సో వెంటనే వన్యప్రాణి విభాగంతో పాటు దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి జూ అధికారులు కూడా పెట్రోలింగ్ సిబ్బంది, శంషాబాద్ విమానాశ్రయ పర్యవేక్షణ భద్రతా సిబ్బంది కూడా సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగినటువంటి ఫారెస్ట్, అదేవిధంగా రెస్క్యూ టీం అంతా కూడా ప్రస్తుతం ట్రాప్ కెమెరాలను వెంటనే ఫిక్స్ చేసింది. ఎక్కడెక్కడ చిరుతపులి కదలికలు ఉన్నాయో ఆ చోట దూకిన భాగం చోటుతో పాటు కంట్రోల్ రూమ్ పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా ఫెన్సింగ్ కూడా ఆనుకున్నటువంటి పలు ప్రాంతాల్లో దాదాపు ట్రాప్ కెమెరాలు ఫిక్స్ చేశారు. బోన్లు కూడా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ అంశంతో ఒకసారిగా హై టెన్షన్ నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సరిగ్గా 3 ఏళ్ల క్రితం కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతంలో పులి సంచరించినట్టు ఒక వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో అప్పట్లో కూడా అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో పరిశీలన జరిపారు. కానీ అక్కడ ఎటువంటి కదలికలు కానీ పులి జాలు కానీ కనిపించలేదు. కానీ ప్రస్తుతం సీసీ ఫుటేజ్ లో కూడా చాలా స్పష్టంగా మచ్చలతో కూడినటువంటి ఒక వన్యప్రాణి ఆ ఫెన్సింగ్ వైలు దూకుతున్నట్టు స్పష్టంగా అటు పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించడంతోనే ప్రస్తుతం ఈ నిర్ధారణకైతే వచ్చారు. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు టీం అంతా కూడా అటు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో పులికి సంబంధించినటువంటి ఆనవాళ్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. ఒక స్పష్టతను కూడా ఇచ్చే అవకాశం ఉంది. అటు విమానాశ్రయ సిబ్బందితో పాటు పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ప్రయాణికులు కూడా కొంత టెన్షన్ పడుతున్నారు. ఏ క్షణం ఎటువైపు నుంచి చిరుతపులి వచ్చి దాడి చేస్తున్నారు ఒక భయాందోళన కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయ పరిసర ప్రాంతంలోని సిబ్బందులు అయితే నెలకొంది. ఏదేమైనా అవి పులి అడుగులా లేదంటే గతంలో మాదిరిగా అడవి పిల్లి అడుగుల అనే అంశాన్ని కూడా ప్రస్తుతం అటు వన్యప్రాణ విభాగ అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. ఏదైనా మరికొద్ది సేపట్లో ఈ అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రామ్దాస్, రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. ఇది మొత్తం మీద ఈరోజు వేకువజామున 3:30 ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ప్రహరీ వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. చిరుతతో పాటు 2 చిరుత కూనలు ఉన్నట్లు గుర్తించారు. చిరుత ఎయిర్పోర్ట్ ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు తగలడంతో కంట్రోల్ రూమ్లో అలారం మోగింది. అప్రమత్తమైన భద్రతా అధికారులు సీసీ కెమెరాలో చిరుత సంచరించినట్లు గుర్తించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో అటవీ సిబ్బంది ప్రస్తుతం చిరుత కోసం గాలిస్తున్నారు. చిరుతను బంధించేందుకైతే బోన్లు ఏర్పాటు చేశారు. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆపరేషన్ చిరుత కొనసాగింది. ఈరోజు వేకువజామున 3:30 ఎయిర్పోర్ట్ ప్రహరీ వద్ద చిరుత సంచారం సాగింది. చిరుతతో పాటు 2 పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. చిరుత ఎయిర్పోర్ట్ ప్రహరీ దూకుతుండగా
ఫెన్సింగ్ వైర్లకు తగలడంతో కంట్రోల్ రూమ్లో అలారం మోగింది. అప్రమత్తమైన భద్రతా అధికారులు సీసీ కెమెరాల్లో చిరుత సంచరించినట్లు గుర్తించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు అధికారులు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో అటవీ సిబ్బంది గాలిస్తున్నారు. చిరుతను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. మొత్తం మీద శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రహరీ గోడల దగ్గర చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత ప్రహరీ దాటుతుండగా ఒక్కసారిగా అక్కడ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ద్వారా అలారం మోగడంతో ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. చిరుతతో పాటు 2 చిరుత కూనలు ఉన్నట్లు కూడా గుర్తించారు. సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన ఆనవాళ్లు గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అటవీ శాఖ అధికారులు చిరుతలను బంధించేందుకు ప్రస్తుతం బోన్లు ఏర్పాటు చేశారు. దీంతో ఎయిర్పోర్ట్ వద్ద ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రహరీ గోడల దగ్గర చిరుత సంచారం ఒక్కసారిగా కలకలం రేపింది. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రహరీ గోడ వద్ద ఓ చిరుత 2 చిరుత కూనలతో కలిసి ఆ ప్రహరీని దాటుతుండగా ఒక్కసారిగా అలారం మోగడంతో కలకలం రేగింది. సీసీ ఫుటేజ్ పరిశీలించడంతో అక్కడ చిరుతలు ఆ ప్రహరీని దాటుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు బోన్లను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. మొత్తం మీద శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద చిరుత కలకలం రేగింది. మా ప్రతినిధి ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద చిరుత కలకలం రేగినట్టుగా తెలుస్తుంది. చిరుత ఆనవాళ్లకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? రామ్దాస్, ఈ రోజు తెల్లవారుజామున సరిగ్గా 3:30 శంషాబాద్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతంలో చిరుతపులి సంచరించడం పూర్తిగా కలకలం రేపుతోంది. ఈ రోజు తెల్లవారుజామునే ఈ అంశాన్ని పెట్రోలింగ్ అధికారులు గుర్తించారు. ఎయిర్పోర్ట్ లోని బౌండరీ వద్ద ఫిక్స్ చేసినటువంటి ఫెన్సింగ్ వైర్లు దాటుతుండగా పూర్తిగా ఆ వైర్లకు చిరుతపులి తాకడంతోనే కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి అలారం మోగింది. వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలించింది. రన్వే పై ఉన్నటువంటి పరిస్థితిని, అక్కడ కదలికలను కూడా అక్కడ ఉన్నటువంటి పెట్రోలింగ్ సిబ్బంది కూడా గుర్తించారు. ఖచ్చితంగా ఇవి చిరుతపులి సంచరిస్తున్నట్టు, చిరుతపులి వెంట మరో 2 పిల్లలు కూడా ఉన్నట్టు పెట్రోలింగ్ సిబ్బంది కూడా గుర్తించారు. సీసీ ఫుటేజ్ లో కూడా నిర్ధారించారు. సో వెంటనే వన్యప్రాణి విభాగంతో పాటు దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి జూ అధికారులకు కూడా పెట్రోలింగ్ సిబ్బంది, శంషాబాద్ విమానాశ్రయ పర్యవేక్షణ భద్రతా సిబ్బంది కూడా సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగినటువంటి ఫారెస్ట్, అదేవిధంగా రెస్క్యూ టీం అంతా కూడా ప్రస్తుతం ట్రాప్ కెమెరాలను వెంటనే ఫిక్స్ చేసింది. ఎక్కడెక్కడ చిరుతపులి కదలికలు ఉన్నాయో ఆ చోట దూకిన భాగం చుట్టూ పాటు కంట్రోల్ రూమ్ పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా ఫెన్సింగ్ కూడా ఆనుకున్నటువంటి పలు ప్రాంతాల్లో దాదాపు ట్రాప్ కెమెరాలు ఫిక్స్ చేశారు. బోన్లు కూడా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ అంశంతో ఒకసారిగా హై టెన్షన్ నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సరిగ్గా 3 ఏళ్ల క్రితం కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతంలో పులి సంచరించినట్టు ఒక వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో అప్పట్లో కూడా అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో పరిశీలన జరిపారు. కానీ అక్కడ ఎటువంటి కదలికలు కానీ పులి జాలు కానీ కనిపించలేదు. కానీ ప్రస్తుతం సీసీ ఫుటేజ్ లో కూడా చాలా స్పష్టంగా మచ్చలతో కూడినటువంటి ఒక వన్యప్రాణి ఆ ఫెన్సింగ్ వేలు దూకుతున్నట్టు స్పష్టంగా అటు పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించడంతోనే ప్రస్తుతం ఈ నిర్ధారణకు అయితే వచ్చారు. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు టీం అంతా కూడా అటు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో పులికి సంబంధించినటువంటి ఆనవాళ్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. ఒక స్పష్టతను కూడా ఇచ్చే అవకాశం ఉంది. అటు విమానాశ్రయ సిబ్బందితో పాటు పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ప్రయాణికులు కూడా కొంత టెన్షన్ పడుతున్నారు. ఏ క్షణం ఎటువైపు నుంచి చిరుతపులి వచ్చి దాడి చేస్తున్న ఒక భయాందోళన కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయ పరిసర ప్రాంతంలోని సిబ్బందులు అయితే నెలకొంది. ఏదేమైనా అవి పులి అడుగులా లేదంటే గతంలో మాదిరిగా అడవి పిల్లి అడుగులా అనే అంశాన్ని కూడా ప్రస్తుతం అటు వన్యప్రాణ విభాగ అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. ఏదైనా మరికొద్ది సేపట్లో ఈ అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రామ్దాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. ఇది మొత్తం మీద ఈరోజు వేకువజామున 3:30 ప్రాంతంలో ఎయిర్పోర్టు ప్రహరీ వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. చిరుతతో పాటు 2 చిరుత కూనలు ఉన్నట్లు గుర్తించారు. చిరుత ఎయిర్పోర్ట్ ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు తగలడంతో కంట్రోల్ రూమ్లో అలారం మోగింది. అప్రమత్తమైన భద్రతా అధికారులు సీసీ కెమెరాలు